మిత్రులు నమస్కారం. రేడియో రంభం ఛానల్కి స్వాగతం. ఆగస్టు 23వ తేదీ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి. ఆయన 1872వ సంవత్సరంలో ఒంగోలు దగ్గరలో ఉన్నటువంటి వినోదరాయని పాలెంలో జన్మించారు. ఒంగోలు మిషన్ స్కూల్లో చదివే రోజుల నుంచి నాటకాలు వేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. మిడిల్ స్కూల్ పరీక్ష ఫీజు ₹3 కోసం ఒంగోలుకి 25 మైళ్ళ దూరంలో ఉన్న అద్దంకి వరకు నడిచి వెళ్లాల్సి వస్తుంది. ఆనాటి నడక సత్వే ఇప్పటికీ నన్ను బలిష్టంగా ఉంచిందని చెప్తారు ప్రకాశం గారు. ఆయన ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారు అనే ఉపాధ్యాయుడి సహాయంతో రాజమండ్రి వెళ్ళి అక్కడ చదువుకున్నారు. తర్వాత కాలంలో ఇంగ్లాండ్లో లా చదివి మద్రాసులో ప్రాక్టీస్ పెట్టి స్వాతంత్ర సమరంలో పాల్గొని సైమన్ కమిషన్ తుపాకీలకు గుండె ఎదురు చూపి నిలబడగలిగిన ధైర్యశాలిగా పేరు తెచ్చుకున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపన, కృష్ణానదిపై విజయవాడ వద్ద నిర్మించిన బ్యారేజీ నిర్మాణం, వీటి వెనుక వారి కృషి ఎంతో ఉంది. ఆ మహానాయకుడి జ్ఞాపకార్థం 1972లో ఒంగోలు జిల్లాకి ప్రకాశం జిల్లాని నామకరణం చేశారు. 1886-87 సంవత్సరాల్లో జరిగినటువంటి తన రాజమహేంద్రవరం ప్రయాణాన్ని గురించి ఆయన ఆత్మకథ నా జీవిత యాత్రలో విశదీకరించారు. ఈ శీర్షిక జీవితాన్ని మార్చిన హనుమంతరావు నాయుడు గారు. నాకు పితృసమానులు, నా జీవితాభివృద్ధికి అంతకీ మూలకందమైన ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారు కూడా అక్కడ, అంటే ఒంగోలులో మిషన్ స్కూల్లో ఉపాధ్యాయులుగా ఉండి నాటకాలంటే అభిమానంగా ఉండేవారు. నేను నాటకాల్లో పాత్రధారణ ప్రారంభించి ఆడవేషాల్లో కొంచెం పేరు ప్రఖ్యాతులు సంపాదించాను. పీష్వా నారాయణరావు వధలో నారాయణరావు పాత్ర నేనే ధరించేవాడిని. అందులోనే మన కీర్తి బాగా వ్యాపించింది. హనుమంతరావు గారికి అభిమాన పాత్రుని అయ్యాను. ఆ నాటకాల ఏవ కొంతవరకు నన్ను ఇతరమైన చిలిపి పనుల నుంచి కాపాడింది. మిడిల్ స్కూల్కి ₹3 దరఖాస్తు కట్టవలసి వచ్చింది. నేను ఒంగోలుకి 25 మైళ్ళ దూరంలో ఉన్న మా బావగారి ఇంటికి నడిచి వెళ్ళాను. తీరా నడిచి వెళ్ళాక మా బావగారు సాయం చేయలేకపోయారు. కానీ నడక అనేది మనకి కొత్త కాకపోవడం వల్ల ఆశాభంగం కలగలేదు. నాకు ఒంగోలుకి 10 మైళ్ళలో ఉన్న మా చిన్నక్క గారి ఊరు కొత్తపట్నానికి, మా మేనమామల ఊరు వినోదరాయుడి పొలానికి, ఇంకా ఆ దగ్గర గ్రామాలకి నడిచి వెళ్ళడం అనే అలవాటు ఉంటూనే ఉండేది. ఆనాటి నడక సత్వే ఇప్పటికీ నన్ను బలిష్టంగా ఉంచిందని నా నమ్మకం. మా బావగారి దగ్గర ఆశాభంగం అయ్యాక పాపం మా అమ్మగారే తను కట్టుకునే పట్టుబట్ట తాకట్టు పెట్టి ఆ ₹3 తెచ్చిచ్చింది. ఆ గండంతో నా మిడిల్ స్కూల్ పరీక్ష పూర్తయింది. ఒంగోలులో మా ఇల్లు మునసబు కోర్టుకి ఎదురుగా ఉందని ఇదివరకే వ్రాశాను. ఆ కోర్టులో ప్లీడర్లు లాంగ్ కోట్లు వేసుకుని తిరుగుతూ డబ్బు సంపాదిస్తూ ఉంటే నాకు కూడా ప్లీడరీ చేయాలి అనే సంకల్పం కలిగింది. ఆ లాంగ్ కోటు మీద ప్రేమ చాలా వరకు వెళ్ళింది. మిడిల్ స్కూల్లో చదువుతూ ఉండగానే ఒక లాంగ్ కోటు కుట్టించాను. ఇక నా భవిష్యత్తుకు కారణమైన రాజమహేంద్రాన్ని గురించి కొంత రాస్తాను. ఆ రోజుల్లో రాజమహేంద్రవరం ఖ్యాతి చాలా గొప్పగా ఉండేది. అది విద్యావంతులకి నిలయమని, మహాపండితులకు ఆస్థానమని, గోదావరి బ్రహ్మాండమైందని, ఆ దేశం వెళ్ళిన వాళ్ళంతా పండితులు అవుతారని చెప్పుకుంటూ ఉండేవారు. నాకు ఆ ఊరు ఎలా ఉంటుందో చూడాలనేటువంటి ఒక సంకల్పం ఉండేది. నా మిత్రుడు నవలూరి రమణయ్య, నేను మరికొందరం కలిసి ఇళ్లల్లో కూడా చెప్పకుండా అక్కడికి వెళ్ళిపోవాలని ఒక ప్లాన్ వేశాం. అప్పటికి మా ఊళ్ళో, అంటే ఒంగోలులో, ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారు మిషన్ స్కూల్లో ఉపాధ్యాయులుగా ఉండేవారు. ఆయన మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు. ఆయన నెలకి ₹30 జీతం. ఆయనకి నాటకాలంటే ఉండే అభిరుచిని గురించి, అందుమూలంగా ఆయనతో నాకు కలిగిన సాహచర్యాన్ని గురించి ఇదివరకే వ్రాశాను. ఈనాటికి ఆయనే నా జీవితానికి మార్గదర్శకుడని, నా అభివృద్ధికి మూలకారకుడని కృతజ్ఞతాపూర్వకంగా విశ్వసిస్తాను. అందుచేత ఆయన గురించి కొంచెం వ్రాస్తాను. ఆయన తండ్రి గారు కొత్తపట్నంలో కర్ణికం చేస్తూ ఉండేవారు. వారిది ఆది వెలమ కులం. ఎప్పుడో వారు పూర్వులది బదర్ కావచ్చు.
కానీ హనుమంతరావు నాయుడు గారి తండ్రి గారు కొత్తపట్నంలోనే కర్ణీకం సంపాదించారు. సామాన్యంగా గుంటూరు జిల్లాలో కర్ణీకం బ్రాహ్మణుల కుటుంబాల్లోనే ఉండేది. అయితే ఆ ఊరికి మాత్రం ఇది ఆ ఆదివెలమ కుటుంబానికి ఎలా సంక్రమించిందో నేను చెప్పలేను. ఈనాటికి ఆ కర్ణీకం ఇమ్మానేని వారి కుటుంబంలోనే ఉంది. మెట్రికులేషన్ అయి మాస్టరీ ప్రారంభించేసరికి హనుమంతరావు నాయుడు గారికి సుమారు 20 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆయన లెక్కల్లో చాలా ప్రతిభావంతులని ప్రతీతి. ఆయన మెట్రికులేషన్ పాస్ అయి మెట్రికులేషన్ క్లాసుకి దాని కింద క్లాసులకి లెక్కలు చెప్పేవారు. అంతేకాకుండా ఎఫ్ఏ బిఏ పరీక్షలకు చదివేవాళ్ళు కూడా ఆయన దగ్గరికి వచ్చి లెక్కలు నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. ఇంగ్లీష్ వ్యాకరణం మొదలైనవి చెప్పడంలో కూడా ఆయనకి మంచి పేరుండేది. నేను మిడిల్ స్కూల్ పరీక్ష పాస్ అవడంతోనే నా దగ్గర బంధువులంతా నన్ను ఏదైనా నౌకరీలో ప్రవేశించమని చాలా బాధ పెట్టారు. వాళ్ళందరూ ఎంతకాలం మీ అమ్మగారు నీకోసం ఇలా పాటుపడాలరా అని అంటూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో మిడిల్ స్కూల్ పరీక్ష మొదటి తరగతిలో పాస్ అవ్వడం అంటే మెట్రికులేషన్ పాస్ అవ్వడంతో సమానమే. అందుచేతనే నాకు వాళ్ళు అలాంటి సలహా ఇచ్చారు. నా దృష్టి మాత్రం ఇదివరలో నేను చెప్పినట్లు పై చదువు మీద, తర్వాత ప్లేడర్ మీద ఉండేది. మా అమ్మగారు కూడా మరి 2 సంవత్సరాల పాటు చదివితేనే మంచిదని నిశ్చయించింది. అందుచేత నేను చదవడానికి నిశ్చయించాను. ఈ చదువుకి నెల జీతం ఒక సమస్య. ఈ సమస్య పరిష్కారం చేసి నా జీవితం అభివృద్ధిలోకి తీసుకొచ్చినది హనుమంతరావు నాయుడు గారే. నేను మిడిల్ స్కూల్లో చదివే కాలంలో హనుమంతరావు నాయుడు గారు రాత్రిళ్ళు నాకు ఇంటి దగ్గర ప్రత్యేకంగా పాఠాలు చెప్పేవారు. ఆనాటి విద్యా విధానంలో మిడిల్ స్కూల్కే చాలా లెక్కలు ఉండేవి. అప్పటి హనుమంతరావు నాయుడు గారి కుటుంబ స్థితి కొంచెం రాస్తాను. అప్పటికి ఆయన బంధువులంతా రాజమహేంద్రవరంలో మంచి పదవుల్లో ఉన్నారు. ఆయన ఒక్కరూ మాత్రం ఇక్కడ ఉన్నారు. 30 రూపాయల జీతంతో కుటుంబం గడవడం కష్టమే కదా. అందులోనూ నాయుడు గారు డబ్బు లక్ష్యం లేకుండా ఖర్చు పెట్టే మనిషి. ఆయనకి అప్పటికి 4 పిల్లలు ఉండేవారు. ఇంకా ముసలి తల్లి ఒక ఆవిడ ఉండేది. ఆయన ఇంత సంసారము ఈదుతూ పైగా నాబోటి శిష్యుల భారం కూడా వహిస్తూ ఉండేవారంటే ఆదాయం చాలక అప్పుల్లో పడటంలో ఆశ్చర్యమేముంది. ఆయన భార్య లక్ష్మమ్మ గారు మహా ఇల్లాలు. ఆమె పచ్చని తాళిబొట్టు తప్ప మెళ్ళో ఎప్పుడూ వేరే ఆభరణాలు ఏవి ధరించి ఎరుగరు. నాయుడు గారికి అప్పుల బాధ మితిమీరిన సమయంలో ఆమె వేసవికి రాజమహేంద్రవరం పోయి తన బంధువుల్ని అందరినీ చూడాలని కోరింది. కొంత తర్జన భర్జన అయ్యాక నాయుడు గారు కూడా దానికి అంగీకరించారు. కాలువలు కట్టివేసిన రోజులు అవడం వల్ల నాటుబళ్ళ మీద ప్రయాణం చేయవలసి వచ్చింది. వాళ్ళు అలా ప్రయాణానికి సంకల్పించుకున్నప్పుడు నాయుడు గారితో నాకున్న చనువును బట్టి చిరకాలంగా నా మనసులో ఉన్న కోరిక వెలిబుచ్చి నేను రాజమహేంద్రం వస్తాను అన్నాను. మీ వాళ్ళు నాతో పంపడానికి అంగీకరించరు. నేను మళ్ళీ సెలవు లేక వస్తానులే అని నాయుడు గారు అన్నారు. నేను ఇంట్లో ఈ సంగతి చెప్పినప్పుడు మా వాళ్ళు నన్ను వెళ్ళవద్దని వారించారు. అంత దూరంతో ఆయనతో వెళ్ళడం ఎందుకు అన్నారు. కానీ నాకు రాజమహేంద్రవరం చూడాలని ఉన్నదని వెళ్ళక తప్పదని పట్టుబట్టాను. మొండి పట్టు పట్టడం మనకు అలవాటే కనుక ఇంట్లో వాళ్ళు విధి లేక చిట్ట చివరికి అంగీకరించారు. నాయుడు గారు కూడా మా ఇంటికి వచ్చి అంత పట్టుదలగా ఉన్నప్పుడు పంపండి, నేను జాగ్రత్తగా తీసుకొస్తాను అని చెప్పారు. మా అమ్మమ్మ గారు మా వాడికి భోజనం ఎలాగా అని ఆతృతగా అడిగింది. నాయుడు గారు అతనికి ఏమీ లోటు రానివ్వను సరేనా అని మా అమ్మమ్మ గారికి ధైర్యం చెప్పారు. నాయుడు గారు, ఆయన భార్య, 4 పిల్లలు, తల్లి, నేను కలిసి అంచెబళ్ళ మీద ప్రయాణం ప్రారంభించాం. అక్కడికి రాజమహేంద్రవరం 180 మైళ్ళ దూరంలో ఉంది. బెజవాడ గ్రాండ్ ట్రంక్ రోడ్డు మీద 90 మైళ్ళు, బెజవాడ నుంచి విజయేశ్వరం 90 మైళ్ళు. అప్పట్లో బెజవాడ 4 మకాముల్లో చేరేవాళ్ళం. అప్పటి కాలంలో సామాన్యంగా రాత్రిళ్ళంతా 20 మైళ్ళు నడవడం, పగలు సత్రాలు ఉన్న చోట మకాములు చేయటం ఒక ప్రయాణ పద్ధతిగా ఉండేది. కావస్తే
మకాముల్లో బెజవాడ వరకు అంచెబళ్ళు సిద్ధంగా దొరికేవి. కానీ బెజవాడ నుంచి రాజమహేంద్ర వరకు మాత్రం బళ్ళు సులువుగా దొరికేవి కావు. దారి కూడా చాలా భయంకరంగా ఉండేది. దారి పొడుగున అరణ్య మార్గంలా కనపడేది. దానికి తోడు ఎడ్లు కూడా నాసిరకం. అయితే బెజవాడ నుంచి రాజమహేంద్రవరం చేరేసరికి సుమారు 10 రోజులు పట్టేది. దారిలో ప్రతిమకాంబ దగ్గర నాయుడు గారు నాకు ప్రత్యేకంగా బ్రాహ్మణుల ఇంట్లో భోజనం ఏర్పాటు చేసి ఆయన కుటుంబం అంతా వంట చేసుకునేవారు. ఇలాగా 2 వారాలు ప్రయాణం చేసి విద్యాస్థలం చేరుకున్నాం. అక్కడ గోదావరి దాటి రాజమహేంద్రవరం చేరాం. ఒంగోలు నుంచి గుంటూరు వరకు దారి పొడుగునా కొండలు గుట్టలు ఉన్నాయి. మకాముల్లో నీటి సౌకర్యాలు లేక దేశం బొగులు ఉండేది. ఆ రోజుల్లో కాస్త కృష్ణ సమీపించేసరికి పచ్చని నేల కనపడేది. దారిలో దొంగల భయం కూడా ఉండేది. అందుచేత బళ్ళు ఒంటరిగా కదిలేవు కావు. ఆ ప్రయాణంలోనే మేము ఏలూరులో ఆగినప్పుడు నాయుడు గారు నాకు రత్నకంబళ్ళ నేత చూపించారు. అప్పుడే జాగ్రఫీ పుస్తకాలలో ఏలూరు రత్నకంబళ్ళకి ప్రసిద్ధి అని చదువుకున్నాం. ఆయన అది చూపించడానికి నన్ను సత్రం వెనకాల ఉన్న రత్నకంబళ్ళు నేసేవాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. అనేకులు, అందులో ముఖ్యంగా మహమ్మదీయులు ఈ వృత్తి వల్ల జీవించేవారు. ఆ రోజుల్లో ఆ వ్యాపారం మంచి వృద్ధిలో ఉండేది. రాజమహేంద్రవరం చేరడానికి పడవ ప్రయాణం చేస్తున్నప్పుడే నా హృదయం ఉత్సాహంతో ఉప్పొంగింది. ఆ నది వైశాల్యము, గాంభీర్యము నన్ను వివసుణ్ణి చేశాయి. రాజమహేంద్రవరంలో దిగుతూనే ఆ రోజుల్లో ఆ పట్టణపు ఐశ్వర్యం సూచించేటువంటి కలప కార్ఖానాలు, పడవల మీద దిగిన బస్తాల గుట్టలు కనిపించాయి. అక్కడే కొత్త పడవల నిర్మాణాలు, పాత పడవల మరమ్మతులు కూడా జరుగుతూ ఉన్నాయి. రాజమహేంద్రవరంలో దిగేసరికి మా నాయుడు గారి దగ్గర చదువుకున్న ఇతిహాసము, రాజరాజ నరేంద్రుడి చరిత్ర, సారంగధరుడి కథ, భారతం రచించిన కవుల గాథలు ఇత్యాదులన్నీ స్ఫురణకి వచ్చాయి. వేసవికాలం సెలవులు గడవడంతోనే వెళ్ళిపోదామనే సంకల్పంలో ఉండటం వల్ల నాయుడు గారు నాకు ఆ ఊళ్ళో ఉన్న ముఖ్య ప్రదేశాలన్నీ చూపించారు. కోటిలింగాల క్షేత్రం దగ్గరికి తీసుకువెళ్ళి ఆ లింగాలన్నీ చూపించారు. నేను అవన్నీ లెక్కబెట్టడం ప్రారంభించి కోట్లు ఏమేమిటి అని నాయుడు గారిని అడిగాను. ఆయన అవన్నీ ఒకప్పుడు ఉండేవని, క్రమంగా కరిగిపోయి నదీ గర్భంలో జీర్ణమై ఉంటాయని చెప్పారు. మేము రాజమహేంద్రవరం చేరిన కొద్ది రోజులకి కాలవలు వదలడం వల్ల రహదారి పడవల మీద రామచంద్రపురం, అమలాపురం మొదలైన గ్రామాల్లో ఉన్నటువంటి నాయుడు గారు చుట్టాలింటికి వెళ్ళాం. ఆ పడవ ప్రయాణాలు చాలా కులాసాగా ఉండేవి. ఆ ప్రయాణాల్లో గోదావరి మహానది విస్తీర్ణము, ప్రయోజనము బాగా అవగాహన అయ్యాయి. అప్పట్లో రాజమహేంద్రవరం అంటే నేటి పాతపట్నం మాత్రమే. ముఖ్యమైన భవనాలల్లా చిత్రాంగి రత్నాంగుల మేడలే. అప్పటికి గోదావరికి గట్టు లేదు, బ్రిడ్జి అసలే లేదు. నేటి ఆర్యాపురానికి అంతటికీ 2, 3 ఇళ్ళు ఉండేవి. మిగతావన్నీ కలపడితిలే. ఇన్నీసిపేట కొంచెమే ఉండేది, కానీ అది అప్పట్లో ఊళ్ళో కల్లా శుభ్రంగా ఉండేది. గచ్చు కాలువలు లేకపోయినా డ్రైనేజీ వగైరాలు చక్కగా ఉండేవి. నా సెలవులు పూర్తిగా వచ్చాయి. నాయుడు గారి భార్య లక్ష్మమ్మ గారికి మొదటి నుంచి బంధువులకు సమీపంగా రాజమహేంద్రవరంలోనే ఉండాలనే కోరిక ఉండేది. ఒంగోలులో అప్పులు పెరిగిపోవడం వల్ల, ఆ అప్పులు తీరే మార్గం కనిపించకపోవటం వల్ల ఆమె కోరిక మరింత దృఢపడింది. ఇలాగ ఉండగా ఏలూరి లక్ష్మీ నరసింహం గారు థియిస్టిక్ స్కూల్ అనే కొత్త స్కూలు అంటే రాజేంద్ర మహేంద్రవరంలో స్థాపించడానికి నిశ్చయించారు. లక్ష్మమ్మ గారి బంధువులంతా ఆయనతో చెప్పి నాయుడు గారికి లెక్కల మాస్టరీ ఒకటి ఏర్పాటు చేయించారు. జీతం మామూలే, 30 రూపాయలే. స్కూల్ తీశారు. నాయుడు గారు రాజమహేంద్రవరంలో మాస్టరీలో చేరారు. నేను ఇంటికి పోవడానికి సెలవు తీసుకున్నాను. అప్పటికి కాలువలు వదిలారు. రాజమహేంద్రవరం రేవులో పడవ ఎక్కితే బెజవాడ దాకా
ఏలూరు కాలువ మీద, తర్వాత కొత్తపట్నం దాకా బకింగ్హామ్ కాలువ మీద ప్రయాణం చేయడానికి బాగా వీలుగా ఉండేది. అందుకోసమని నాకున్న 4 గుడ్డలు మూటగట్టుకుని నేనొక్కడిని వెళ్ళగలనని నాయుడు గారికి ధైర్యం చెప్పి పడవల రేవుకి బయలుదేరాను. తీరా రేవుల్లోకి వెళ్ళేసరికి పడవలు దాటిపోయాయి. అందుచేత విధి లేక మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాను. నేను తిరిగి వచ్చేసరికి నాయుడు గారు మధ్యాహ్నం విరామంలో స్కూల్ నుంచి వచ్చి నేను వెళ్ళిపోయానని చెప్పేసరికి దిగాలు పడి కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంటున్నారు. పక్కనున్న ఆయన బంధువు ఒక ఆయన, బ్రాహ్మణ పిల్లవాడు, ఏదో మాట వరుసకి నీతో వచ్చాడు కానీ ఎల్లకాలం నీతో ఉంటాటయ్యా, వాళ్ళందరినీ విడిచిపెట్టి అని ఆయన్ని మందలించాడు. కానీ నా ఎందుండే అవ్యాజ ప్రేమ వల్ల నాయుడు గారు దుఃఖం ఆపుకోలేకపోయారు. అలాంటి స్థితిలో పడవ దాటిపోయి నేను మళ్ళీ ఆయన కళ్ళ ఎదుట కనిపించాను. ఆయనకి ఎక్కడ లేని సంతోషం కలిగింది. ఆ పైన కొంత సంభాషణ అయ్యాక, పోనీ నువ్వు కూడా ఇక్కడ చదువుకోరాదా అని అడిగారు. దాని మీద నేను, మా వాళ్ళంతా అక్కడ ఉన్నారు కదా, నన్ను ఇక్కడ ఎవరు చూస్తారు అన్నాను. దాని మీద ఆయన, అక్కడ మాత్రం ఎవరున్నారు, మీ అమ్మగారు అమ్మమ్మ గారు కష్టపడవలసిందే కదా, ఇక్కడే నాతో పాటు తంటాలు పడకూడదా అని ఆప్యాయంగా అన్నారు. ఒక క్షణం అట్టే ఆలోచించాను. నా జీవితంలో అది ఒక అపూర్వమైన ఘడియ. అదే ఈ జీవితం యావత్తు ఇలాగ పరిణామం చెందటానికి మూల కారణమైన నిమిషం. లైఫ్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ యాక్సిడెంట్స్ అంటే జీవితం అంతా ఆకస్మిక ఘటనావళి అనే మాటల్లో ఎంతో అర్థం ఉంది. ఒంగోలులో తిరిగి చేరితే జీవితం ఏమి అయి ఉండేదో, ఎట్లా పరిణమించేదో పరమేశ్వరునికే ఎరుక. నేను పడవ దాటిపోయి వెనక్కి రావడము, నాయుడు గారికి మనస్తాపం కలిగి నన్ను తమ దగ్గర ఉండమనడము రెండూ కూడా దైవ ఘటనలే. ఒక్క క్షణం ఆలోచించి చేతుల్లో ఉన్న బట్టల మూట అలాగే కింద పడవేసి, మీ అభిప్రాయం అలా ఉంటే సరే ఉండిపోతాను అన్నాను. వెంటనే ఆ థీయిస్టిక్ హై స్కూల్లోనే 5వ క్లాసులో 2వ అర్ధ సంవత్సరంలో చేరాను. ఆ రోజుల్లో చదువులకి దేశమంతా ఒకటే పాఠ్య విధానం ఉండడం చేత హై స్కూల్ మారడం వల్ల చదువుకేమీ ప్రతిబంధకం కలగలేదు. నాయుడు గారు నా విషయమై ఏలూరు లక్ష్మీ నరసింహం గారికి సిఫారసు చేసి విద్యార్థి వేతనం కూడా సంపాదించారు. అలాగా దైవికంగా రాజమహేంద్రవరంలో చదువుకి ప్రవేశించాను. హనుమంతరావు నాయుడు గారు మంచి ఒడ్డు పొడుగు ఉన్న మనిషి. ఆయన బొగ్గమీసాలు మంచి భయంకరంగా ఉండేవి. చూడడానికి ఆయన గంభీరంగా ఉండేవారు. ఆయన తరగతుల్లో పాఠాలు చెప్తున్నప్పుడు స్వాతంత్రం మహత్తరమైందని చెప్తూ ఉండేవారు. ఉదర పోషణ కోసం నౌకరీలో ఉన్నా వస్తుతః నౌకరీలంటే ఆయనకి ఇష్టం లేదు. తన అనుచరుల్లో ఏమాత్రం స్వాతంత్రపు పోకడలు ఉన్నా ఆయన ప్రోత్సహించేవారు. ఎందుచేతనో ఆయనకి నేను ఎన్ని గత్తర్లలో పడినా చివరికి తేల్తాననే ఒక నమ్మకము, దృఢ విశ్వాసము ఉండేవి. కనుక ఆయన నా వ్యవహారాలన్నీ చూసి చూడనట్టుగా ఉండి పైనుంచి కంటికి రెప్పలా కనిపెడుతూ ఉండేవారు. ఇదండి ఆగస్ట్ 23వ తేదీ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి నా జీవిత యాత్ర, ఆయన ఆత్మకథ ఇది. అందులోంచి ఒక భాగం మీకు చదివి వినిపించాను. ఆ పుస్తకం చదవండి, చాలా బాగుంటుంది. ఇలాంటి ఎందరో మంది అనుభవాలను ప్రొఫెసర్ ఆదినారాయణ గారు తెలుగువారి ప్రయాణాల కింద సంకలనం చేశారు. ఈ పుస్తకం కూడా చదవండి, చాలా బాగుంటుంది. ఇది టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయనను ఒక మార్గంలో పెట్టినటువంటి ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారి గురించి ఆయన ఎంత గొప్పగా తలుచుకున్నారో చూడండి.
గొప్ప వాళ్ళందరూ కూడా తమకు ఎవరైతే ఆ స్థానం రావడానికి దోహదపడ్డారో వాళ్ళని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటారు. అలా మనం కూడా మనకి జీవితంలో సహాయపడిన వ్యక్తుల్ని గుర్తుంచుకునే ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.